ఇంట్లో ఏ కూరగాయ లేకున్నా పర్వాలేదండి. ఒక్క టమాటా ఉంటే చాలు అద్భుతమైన రుచితో మంచి రెసిపీ చేసుకోవచ్చు. ఈరోజు అలాంటిదే చూపిస్తున్నాను. సో, దానికోసమైతే ఇందాక చూపించినట్లుగా టమాటాలన్నీ పెద్దగా కొంచెం మీడియం సైజులో తరుక్కోవాలి. అందులో మసాలా కోసం పల్లీలు వేసి పల్లీలు దోరగా వేయించిన తర్వాత లవంగాలు, ఇలాచి, చెక్క వేసేసుకొని వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 5 కట్ చేసి వేసుకున్నాను. సో, ఇవన్నీ కూడా మంచిగా వేగిపోవాలన్నమాట. ఇలా వేగిన వాటిని మనము మిక్సీ జార్‌లోకి మార్చేసుకోవాలి. అందులోకి కొంచెం అల్లము, 5 జీడిపప్పు గింజలు కూడా వేసేసుకొని కొబ్బెర వేసుకోవాలండి. పౌడర్ ఉంది. నేను 2 టేబుల్ స్పూన్ల పౌడర్ కూడా వేసేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర, బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని చిట్పట్లాడిన తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్‌ని కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలండి. సో, ఇది ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అయిపోయి బాగా మగ్గిపోవాలన్నమాట. సో, ఇప్పుడు చూస్తున్నారు కదా రెడ్డిష్‌లో వచ్చి బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, అలాగే కూరకి తగినంత సాల్ట్ కూడా ఇక్కడే వేసేసుకుంటున్నానండి. సో, అవి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తరుక్కున్న ఈ టమాటాలని వేసేసుకోవాలి. సో, ఇక్కడ టమాటాని మనం స్మాష్ చేయకూడదండి. చాలా స్మూత్‌గా కలిపెట్టేసుకోవాలి. సో, టమాటా అలాగే ఉండేలాగనమాట. చాలా బావుంటుంది. జస్ట్ అలా స్మూత్‌గా కలిపేసేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి అంతే. ఇలా మళ్ళీ మధ్యలో చెక్ చేసుకున్నప్పుడు చూస్తే టమాటా అనేది చక్కగా మగ్గిపోయి ఉంటుందండి. చూస్తున్నారు కదా పైన తోలనేది ముడతలుగా వచ్చి ఉడికిపోయిందనమాట. సో, నేను ఇక్కడ టమాటాలను కొంచెం సైడ్‌కి జరిపేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ని వేసేసుకొని అందులోకి కూరకు తగినంత కారము, కొంచెం ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. అలా మిక్స్ చేసుకున్న తర్వాత సో, టమాటాలకు కూడా మధ్యలో కలిపేసేసి మళ్ళీ మూత పెట్టేసానండి. వాటర్ వేయకుండా ఫస్ట్ నేను ఆ పేస్ట్‌ని వేసాను మిక్సీ పట్టుకున్నది. అది ఫస్ట్ ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలని మూత మూసాను. తర్వాత చూస్తే ఆయిల్ తేలుతుందండి. అప్పుడు నేను ఇందాక చూపించినట్లుగా కొంచెం చింతపండు గుజ్జు అవసరమైతే కొన్ని వాటర్ వేసేసుకోవాలంతే. సో, అలా వాటర్ కూడా వేసుకున్నాక ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 6-7 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి. మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే. సో, చూస్తున్నారు కదా బాగా బబుల్స్ వచ్చేసాయి. సో, ఇలా వచ్చినప్పుడు మనము కొంచెం కొత్తిమీర చల్లేసుకొని కలిపేసేసి సర్వింగ్ బౌల్‌లోకి మార్చేసుకుంటే మన స్పైసీ అండ్ టేస్టీ టమాటా మసాలా కర్రీ రెడీ.